హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలండి. నాకైతే ఎప్పుడు చిన్నపిల్లలకి చెప్పడం తప్ప మీ మీ అందరి ముందు నుంచొని మాట్లాడే ధైర్యం అయితే నాకు లేదు. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను వందనాలు చెప్పుకుంటున్నాను. నాకైతే పెద్ద పెద్ద రిఫరెన్స్ తీసి చెప్పాలంటే నాకంత జ్ఞానం లేదు. మీ ముందు నా జ్ఞానం చాలా తక్కువే. కానీ ఉన్న దాంట్లోనే నేను చిన్నపిల్లలకి ఎలా చెప్తానో ఆ విధంగా చెప్తాను. ఏమైనా తప్పులు ఏమన్నా పొరపాట్లు ఏమైనా నన్ను క్షమించమని అడుగుతున్నాను. నాకు ఇచ్చిన మాట ప్రకారం 6వ మాట సమాప్తం అయింది. ఓకే, ఇది 6వ మాటగా నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. వందనాలు చెల్లించుకుంటున్నాను. దీని నిమిత్తం యోహాను సువార్త 19:30 ఒకసారి ఒకరు చదివితే చాలు. ఆత్మను అప్పగించు. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించను. సమాప్తమైనది అంటే ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ కంప్లీటెడ్. అంటే మనకి ఇచ్చిన ఏదైనా పనిని మనం చేస్తే అది కంప్లీట్గా చేసామని. అలాగే యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన యెహోవా దేవా ఇచ్చిన మాట ప్రకారం, తనకిచ్చిన పని ప్రకారం మొత్తం ఏది వదిలిపెట్టకుండా ప్రతిదీ ఆయన నెరవేర్చాడండి. చాలామంది సమాప్తం అనే మాట ఎక్కడ వాడతారంటే, ఇంకా చావు బతుకులో ఉన్నవాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మంచం మీద నుండి ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఇంకా బ్రతకను, సమాప్తం అయిపోయింది అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడైతే బ్రతుకు అయిపోయిందని చెప్పలేదు. అక్కడ ఆయనకి ఇచ్చిన పని మాత్రమే సమాప్తమైందని చెప్పాడు. ఆయన అయితే చనిపోయినా ఏం చేయగలడు? ఆయన బ్రతకగలడు. అలాంటిది ఆయనకి ఇచ్చిన పనిని ఏది వదిలిపెట్టకుండా సమాప్తం చేశాడు. అసలు యేసుక్రీస్తు వారికి యెహోవా దేవుడు ఏ పనులు అప్పగించాడో మనం ఒకసారి చూసుకుందామండి. ఆయనకైతే 4 రకాల పనులు అప్పగించాడు. నాకు తెలిసినంత మట్టుకి 4 రకాల పనులు అప్పగించాడని నేను అనుకుంటున్నాను. అందులో మొదటిగా ఆయనకి అప్పగించినది సువార్త ప్రకటించాలని. మొదటిగా ఏమిచ్చాడండి? సువార్త ప్రకటించాలని. రెండవదిగా తనకిచ్చిన పని ఏమిటంటే, తన కోసం పాత నిబంధనలు, యెషయా గ్రంథం, ఇంకా ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ ఏం చేయాలి? దేవుడు నెరవేర్చాలి. అది కూడా ఒక పని. మూడవదిగా కొంతమంది స్వస్థత లేని వారికి, గుడ్డు వారికి, కుండు వారికి, అలాగే చాలామందికి దేవుడు ఏం చేశాడు? స్వస్థతలు ఇచ్చాడు. అంటే ఆ పని కూడా దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. 4వదిగా ఒక గొర్రె పిల్ల ఎలా బలిస్తారో అలా బలిచ్చి రక్తం చిందించి సిలువలో మరణించాలి. అలాగే 4వగా ఈ 4 పనులు ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఎవరు? యెహోవా దేవుడు. ఇలా ఇవ్వడానికి కారణం ఏంటి? ఆయనకు ఉన్న దాంట్లో ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. అందులో 30 సంవత్సరాలు తన కుటుంబంలో ఉన్నాడు. కనుమ 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన సువార్త ప్రకటించాడు. ఇలాగా ఆయనకి సువార్త ప్రకటించడానికి అనుకూలమైన పరిస్థితులు అన్నీ ఉన్నాయా అంటే అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు. ఆయనకి సువార్త ప్రకటించినప్పుడు ఎన్నో మాటలు ఎదురవ్వాయి. పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేశారు? వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు. సాతాను బాగా శోధించేది ఎవరిని? యేసుక్రీస్తుని బాగా శోధించింది. అలాగే తన కుటుంబం సపోర్ట్ లేదు. ఎవరైనా ఒక పని చేయాలంటే మనకి ఫస్ట్ ఏమైనా పూనుకోవాలంటే మన దగ్గర నుండి మన కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉండాలి. అలాంటి సపోర్ట్ కూడా దేవుడికి లేదు. అలా లేనప్పటికీ, శరీరం బలహీనత అయినప్పటికీ, శోధనలు వచ్చినా ఏమొచ్చినా దేవుడు అప్పగించిన పని ఏం చేయాలనుకున్నాడు? యేసుక్రీస్తు వారు చాలా ఎంత కష్టమైనా సరే నెరవేర్చాలనుకున్నాడు. మనం మాత్రం దేవుడి పని చేయాలంటే మనం ఏం చేస్తాం? మనకి ఏమైనా సాకులు చెప్పుకుంటాం. మనకు బలహీనత వచ్చిందని ఏదో. అంటే మీరే కాదు, నేను ఉన్నాను అందులో. అంటే ఈ మాటలు మీకే కాదు, నాకు కూడా వస్తాయి. అంటే ఇలాగా మనకి ఒంట్లో బాగాలేదని, చర్చికి రాకపోవడం, అలాగే పెళ్ళిళ్ళు ఉన్నాయని అలా అని చెప్పుకుంటా. మన విషయంలో సమాప్తం అంటే ఏంటి? ఒక మనిషి పుట్టాక తన కుటుంబం బాగుండాలి, ఒక గృహం కట్టుకోవాలి, ఒక బండి కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళకి ఒక స్థిరమైన ఉద్యోగం రావాలి, స్థిరమైన చదువులు చదువుకోవాలి, మనవరాలు చూడాలి. ఇలాగా అన్నీ అయిపోయిన తర్వాత నా బ్రతుకు సమాప్తం అయిపోయింది అనుకుంటారు అందరూ. కానీ మనకి ఇచ్చిన పని ఏంటంటే, ఫస్ట్ దేవుడిచ్చేది దేవుడి పని కోసం మనల్ని నిర్మించుకున్నాడు. దేవుడు మనల్ని నిర్మించుకోవడానికి కారణం ఏంటి? తనని గణపరచడానికి, తన సువార్త
చెప్పడానికి. అలా లోకంలో దేవుడు వచ్చి, యేసుక్రీస్తు వారు వచ్చి 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకొని లోకమంతా ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. ఇప్పుడు క్రిస్మస్ అనే పండుగ ఒక్క దేశంలోనే జరుగుతుంది, ఒక రాష్ట్రంలో జరుగుతుంది, ప్రపంచమంతా జరుగుతుంది. అంటే ప్రపంచమంతా క్రీస్తు తెలుసు కాబట్టి ఆ పండుగ జరుగుతుంది. అలాగే దేవుడు మనకి ఆయన వచ్చిన ప్రకారం ఆ సువార్త అనేది ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా కంప్లీట్ చేశాడనే కదా ప్రపంచమంతా ప్రకటించాడంటే. ప్రపంచమంతా క్రీస్తు కోసం తెలుసు కదా. అలాగా ఆ దేవుడు ఏదైనా కొద్దిగా చేయలేదు. ఆయనకి ఇచ్చిన పని ఏదైనా సరే సంపూర్తిగా చేశాడు. తన ప్రవచనాలు నెరవేర్చాడు. కొన్ని ప్రవచనాలు ఉన్నాయండి మన దగ్గర. అదే కొన్ని నాకు తెలిసిన కొన్ని ప్రవచనాలు. ఆయన కన్యకను జన్మిస్తాడని ప్రవచనం యెషయా, మత్తయి గ్రంథాల్లో ఉంటుంది. అదో తీయక్కర్లేదండి, మామూలుగా వినండి. ఆయన యూదా బెత్లెహేములో జన్మిస్తాడని ప్రవచనం మత్తయి, మీకాలో ఉంటుంది. ఆయన అబ్రహాం సంతానంగా ఉంటాడనే ప్రవచనం ఆదికాండంలో ఉంటుంది. ఆయన దావీదు వంశంలో పుడతాడని ప్రవచనం సమూయేలు గ్రంథంలో ఉంటుంది. అలాగే ఆయన పాపాన్ని పరిహరిస్తాడని, పాపాన్ని అంతం చేస్తాడని దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఇవన్నీ ప్రవచించాడు. ఈ ప్రవచనాలన్నీ జరిగాయి లేదండి యేసుక్రీస్తునామం అన్నీ అంటే ప్రవచనం అనేది కూడా కంప్లీట్ చేశాడు. అలాగే స్వస్థతలు చేశారు. గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు. ఇలాగా ప్రతిదీ చేశాడు. చనిపోయిన వారిని లేపడం అంటే ఎవరి వలన అలా అవుతుందా? కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వడం అంటే డాక్టర్లు ఏదో టెంపరీగా పెడతారు. అలా చనిపోయే వారిని ఎవరైనా లేపలేరు కదా. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? చనిపోయిన వారిని కూడా లేపాడు. అంటే స్వస్థతల విషయంలో కూడా ఆ పనిని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత చివరగా మన కొరకు గొర్రెపిల్లలాగా రక్తం కార్చాడు. ఆ గొర్రెపిల్లగా రక్తం కార్చడం కూడా సిలువ యాగం, అది కూడా కంప్లీట్ చేశాడు దేవుడు. అలా చేసిన తర్వాత లాస్ట్లో చివరగా మాట ఏమంటాడు? సమాప్తం అయింది అని గట్టిగా కేక వేస్తాడు. అంటే ఎవరైనా ఒక పని ముగించాడంటే, ఒక రన్నింగ్ రేట్స్లో కానీ ఏదైనా కంప్లీట్ చేశాడంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి గట్టిగా కేక వేసి నేను గెలిచాను అని గట్టిగా చెప్తాడు. ఆ విధంగానే దేవుడు అక్కడ గొప్పగా కేక వేసి సమాప్తమైందని చెప్తాడు. అదే ఈ విషయం బట్టి మనల్ని మనం పోల్చుకుంటే ఎలా ఉంటుందంటే, మనకి చెప్పాం కదా, మనకి కావలసిన అవసరతల కొరకు ఇవన్నీ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. దేవుడికి మాత్రం మనం ఎప్పుడు తక్కువ వేస్తాం. మీరే కాదు, నేనే ఇస్తాను. అలాగే మన స్వార్థం కొరకు ప్రతిదీ మనం దేవుడి పక్కన పెట్టి ఫస్ట్ మనం చూసుకుంటాం. మనకు ఒంట్లో బాగుండి అన్నీ ఉంటే అప్పుడు చర్చకు వస్తాం. ఏది లోపం వచ్చినా సరే మనం తక్కువగా చూస్తాం, దేవుడిని తక్కువ ఇస్తాం. అంటే మనం సువార్త చేయాలన్నా ఏదైనా సరే మనకి సమయాలు కుదరట్లేదు అని ఏదో వంక చెప్పుకుంటాం. మనం చేయాలనుకుంటే ఏదైనా చేయగలం. సమాప్తం అయిందంటే మనం దేవుడు ఇచ్చిన పనిని ఫస్ట్ సమాప్తం చేయాలి. ఆ పనిని సమాప్తం చేయకుండా ఫస్ట్ మన పనులు సమాప్తం చేసుకొని ఆ తర్వాత దేవుడి కోసం మనం దేవుళ్ళు ఎదగాలని చూస్తాం. అది మనకిచ్చింది కాదు. మన దేవుడిని మనం మొదటిగా పుట్టించింది ఎందుకంటే ఈ భూమి మీద దేవుడి సువార్త కొరకే మనల్ని పుట్టించాడు తప్ప, దేవుడిని ప్రకటించడం కోసమే, దేవుడు పని చేయడం కోసమే మనం పుట్టించాడు తప్ప వేరే 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 విధంగా దేవుడు మనల్ని అయితే పుట్టించలేదు. ఫస్ట్ ఆయనకి ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత మన కుటుంబం సెకండరీగా చూసుకోవాలి. మన కుటుంబాన్ని చూసుకోవద్దని నేను అనట్లేదు, మన కుటుంబం కూడా సెకండరీ. ఫస్ట్ మనకిచ్చిన మన దేవుడిని మాత్రమే మనం చూసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే చాలామంది మన దేవుడు పని చేస్తే దేవుడు మన పట్ల ఏం చేస్తాడని అనుకుంటారు. దేవుడు మన హృదయాలు దేవుడు ఎరిగినవాడు. మన హృదయంలో కోరిక పుట్టక మునిపే దేవుడికి తెలుసు. ఆ కోరికను తీర్చగల సమర్థుడు. మన హృదయాలను ఆయన ఎప్పుడూ పరిశోధిస్తాడు. డాక్టర్లు కడుపులో ఉన్నదాన్ని పరిశోధించగలరు కానీ మనసులో ఉన్నదాన్ని మాత్రం డాక్టర్లు పరిశోధించలేరు. కేవలం ఆ మనసును మాత్రం పరిశోధించగల వైద్యుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన మన హృదయ వాంఛలు తెలుసు, మన అవసరతలు తెలుసు, మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. అలా నా జీవితంలో దేవుడు తేలా ఇచ్చాడు. ఆయన్ని గణపరిచినప్పుడు ఆయన గణపరచకుండా మనల్ని ఉండడు. ఆయన ఎప్పుడు స్వార్థపరుడు కాదు. నన్నే గణపరచాలనుకోడు దేవుడు. మనల్ని కూడా గణపరచడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. అందుకని ఈ చిన్న మాటల ద్వారా ఏంటంటే, మనం సమాప్తం అయిందంటే ఫస్ట్ దేవుడి పని మనం ఈ భూలోకంలో సమాప్తం చేసి మనం ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు. ఈ రోజు చనిపోయామంటే ఏమైనా మనం క్వశ్చన్ ఏమైనా వస్తే ఏమైనా సమాప్తం చేసామని అడిగితే దేవుడు ఏమైనా చెప్పగలరు? ఎవరనే మీరు నేను ఎవరు ఏం చెప్పలే. మనం ఈ లోకంలో సమాప్తం చేయాలంటే ఫస్ట్ దేవుడి పని సమాప్తం చేస్తేనే అది సమాప్తం అయినట్లు. తర్వాత మన పనులు అనేవి ఎవరు చేస్తారు? దేవుడే చూసుకుంటాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. అందుకని చిన్న మాటల ప్రకారం ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ దేవుడి పని మనం అందరం చేద్దాం. మీరు నేను అందరం కలిసి ఫస్ట్ దేవుడి పని చేద్దాం. ఆ తర్వాత దేవుడు మన పనులు చేస్తాడు. థ్యాంక్ యూ.
మంచి మాటలు, అద్భుతమైన మాటలు వివరించి 6వ మాట సమాప్తమైనది అన్న మాటను వివరించిన కరుణాకర్కి ప్రత్యేక వందనాలు. ఈ 6వ మాట కొరకు విలియమ్స్ గారు ప్రార్థన చేస్తారు. విలియమ్స్ గారు రండి, పర్లేదు రండి, చిన్న ప్రార్థన. బెంజమిన్ గారు రండి, ప్రార్థన చేయండి. రండి సార్, చిన్న ప్రార్థన.